సరిపోదా శనివారంలో ఇప్పుడు పెళ్ళయ్యాక భార్య దయ్యంలాగా కనిపిస్తుంది అంటారు, కానీ అదే దయ్యంతో పెళ్ళైతే ఆ కథ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. నువ్వు లేడు కదా, మన ఇద్దరం లవ్ ట్రాక్ వేసుకుందామా? నువ్వు ఆడేస్తే లవ్ ట్రాక్ అంటారు, నువ్వు నేనేస్తే లో ట్రాక్ అంటారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనసులో ఉన్న మాట చెప్పు. నువ్వు సామాన్యుడు కాదురా. శివాజీ గారు, రష్మి అక్క నేను అలా బయటికి వెళ్తే అబ్బా గంధపు చెక్కలా ఉన్నావు అన్నారు. రష్మి అంటే గంధం ఓకే, చెక్కన అన్నారా అని ఆలోచిస్తాను. నానా సుపుత్రుడు ఎందుకు పిలిచారు నాన్నగారు? నీకు ఒక సంబంధం చూస్తున్నాను. నోట్లో కూడా ఇంకా నాలుగు వచ్చిందో లేదో తెలియదు, అప్పుడే పెళ్ళా? పళ్ళుడే టైం వచ్చింది, మళ్ళీ నాలుగు వచ్చిందో లేదా? నీకు పెళ్లి సంబంధం చూస్తా. నాన్నగారు నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అమ్మ లాంటి అమ్మని తీసుకొని వస్తా, నీకు గుణం ఉన్న అమ్మాయిని తీసుకొని వస్తా అంటున్నా. భాస్కర్ భయపడుతున్నాడు అంటే ఒంటరిగా ఉన్నాను తినేద్దాం అనుకుంటున్నాడేమో. ఏ భాస్కర్, నన్ను చూస్తే మూడొస్తుందా? మూడు కదా, ముగ్గురు వచ్చి ఎక్కడ కొడతారని చూస్తున్నాను. భాస్కర్, ఏంటి? శివాజీ గారికి 25 ఏళ్లలో మంచి పేరు వచ్చింది కదా, మరి నాకు కూడా వస్తుందా? ఆయనకి 25 ఏళ్ల తర్వాత పేరు వచ్చింది, నువ్వు 25 ఏళ్ళకే చెడ్డ పేరు తెచ్చుకున్నావు. సరే కానీ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదే, లవ్ మ్యారేజ్ చేసుకుని వేరే కాపురం పెడతాం. భాస్కర్, నేను కింద పడుకుంటాం. నైట్ టైం నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఇవాళ ఫస్ట్ నైట్. సరే తర్వాత చూద్దాం. కొత్త ఉన్నట్టు రైతు బజార్లో కూరగాయలు ఏరుకుందా ఏందే పని? ఒక ఆడపిల్ల వచ్చి ఇక్కడ ఒంటరిగా కూర్చుంటే వచ్చి రమ్మనడానికి సిగ్గు లేదా? పూర్తి చంద్రముఖిగా మారిన గంగను చూడు. నువ్వేనా యాక్టింగ్, నేను చేస్తా జూజూబి. యాక్టింగ్ బయట చెయ్యి, ఆడపిల్ల మీద కాదు. దీన్ని మొగుణ్ణి. మార్నింగ్ అయింది, ఏమైంది? రాత్రి కాంచిన 2 అయింది. ఏంటండి ఈ దెబ్బలంతా? ఏంటండి ఒక్కడు కొట్టినట్టు కొట్టావు కదా? ఈ పాపిసి చేతిలో మిమ్మల్ని కొట్టానా? నన్ను చంపేయండి. ఏందే రాత్రి చేసిందంతా చేసి ఇప్పుడు ఏమో తెలియనట్టు? సారీ అండి, క్షమించండి. ఇది రండి, వెన్న రాస్తాను. ఎందుకు ఇలా చేసావే? ఒక విషయం మీ దగ్గర దాచానండి. నైట్ టైం నేను ఏం చేస్తానో నాకే తెలియదండి. నిద్రలో ఏం చేస్తావు నీకు తెలీదా? నీకేమీ గుర్తులేదా? ఏమీ గుర్తులేదండి. హలో డాక్టర్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మా ఆవిడికి రాత్రిపూట నిద్రలో లేచి ఏం చేస్తుందో కూడా తనకు గుర్తుండట్లేదు. టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతాయి, యూజ్ చేయండి. ఓకే డాక్టర్, మీరు బయలుదేరచ్చు. నేను లోపలికి టాబ్లెట్ వేసుకో. ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఎలా నీతి నేను కుక్క? నాన్నగారు పెళ్లి చేసుకున్నావట? ఏదో లవ్ చేసుకున్నాను నాన్నగారు. నీకోసం అమ్మ లాంటి సంబంధం తెద్దాం అనుకున్నాను నేను. అయిపోయింది. ముందు పిలిపించరా. ఏమే ఫైమా, మామయ్య గారు వచ్చారా? మాయా ఏంట్రా, ఇంట్లో పని మనిషి తెచ్చావు? పని మనిషి కాదు నాన్నగారు, ఇదే మీ కోడలు. ఊరుకోవద్దు. నీ కంఫర్ట్ గానే ఉందిగా. మన ఇంట్లో పని చేయడానికి కూడా పనికి రాదు, దాన్ని చేసుకున్నావా? సరే నాన్నగారు, అయిపోయింది. కోడలుగా యాక్సెప్ట్ చేయండి. అమ్మా వెళ్ళి టీ తీసుకురా. ఓకే మాయా. ఏమండి, టీ మీరు ఎలా తాగుతారండి? మాయా ఇది టీ అనే కాఫీ మాయా. టీ పెట్టడం కూడా రాదు నీ పార్టీకి, కనీసం తిన్నలో పెట్టు. నాన్నగారు కోప్పడు కన్నా కుక్క.
ఇదిగోండి మావయ్య బాగా తినండి. అన్నం అంటారా దీన్ని? ఎలా తింటున్నావురా దీన్ని? రోజు తిన్నట్టు మావయ్య తింటున్నాను. గారు చిచ్చి, తప్పుంటే క్షమించండి మావయ్య గారు. నువ్వు అసలు నా కంటి కనిపించుకో. నేను బాగానే చేశాను కదా మావయ్య. నా మొగుడు మీద అరుస్తున్నావంటే పుచ్చు లెగిసిపోద్ది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బయట వాళ్ళనంటే శిక్షించొచ్చు కానీ ఇంట్లో వాళ్ళని శిక్షించలేము. క్షమించడం తప్పు. బయలుదేరితే మంచిగా ఉంటది నాన్నగారు. అప్పుడే పొమ్మంటారా మమ్మల్ని? నేను ఇంట్లో నెల రోజులు ఉందామని వచ్చాను. నేను ఇక్కడే ఉంటా. నేనుంటా. నీ సంవత్సరాలు నేను చూస్తా. ఓకే నాన్నగారు. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ఏమే నువ్వు కింద పడుకో. నాన్నగారు లాస్ట్ బస్ ఉంది, ఇప్పుడే వెళ్ళిపోవచ్చుగా. ఏ చెప్పే, చెప్పే. ఏం చేస్తున్నావు? మామయ్య గౌరవం కూడా లేదు దీనికి. పాప ఏం చేస్తున్నావు? ఒక ఆడపిల్ల అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తుంటే అందంగా ఉందని గిల్లుతావా? ఎంత ధైర్యం రా నీకు? నీ ఇంట్లో ఆడబిడ్డ లేరా? అంత అందంగా ఉన్నానా? చెప్పు. జన్మలో ఇంకెవరిని కేలకడం. కోడలి పిల్ల వచ్చి కాలు నొక్కమ్మ, నొప్పులుగా ఉన్నాయి. వచ్చిందండి వయ్యారి. ఏమొత్తాలి? కాళ్ళు ఒత్తు. కాలొత్తాలా? మీ ఆయన నా మీద చెయ్యేశాడు. అది అడగాల్సింది పోయి నువ్వు ఇలా చేసావా? అసలు నువ్వు ఆడదానివేనా? నేను కూడా చాలా రోజుల నుండి అడుగుతున్నా. నేను ఇక్కడ దాన్ని కొడుతూ ఉంటే ఏం అనట్లేదు. అసలు మగాడివేనా? నేను అదే అడుగుతున్నా, వాడు చెప్పట్లేదు. ఏమైందండి ఇది ఇలా చేస్తుంది? అడ్డగడ్డ ఏమైందమ్మా? ఏమైంది నాన్న? కొడుతుంది. ఒకసారి లేపు నాన్న నువ్వు. అమ్మ ముట్టుకుంటేనే కొట్టింది ఇందాక. కోడలి పిల్ల పోయాడు మామయ్య. పాపం దడుచుకున్నట్టున్నాడు. ఏమైంది మాయా? మాయా ఎందుకలా భయపడుతున్నారు? ఏంటి దెబ్బలేంటి మాయా? నువ్వే కొట్టావు కదా. గజనీలా చేస్తున్నావేంటే నువ్వు? క్షమించండి మాయా. మీకు ఒక విషయం దాచాను. ఏంటి? ఇది నిద్దట్లో దీనికి ఒక జబ్బు ఉంది. నిద్దట్లో లేచి ఏం చేస్తుందో దానికే తెలియదు. రాత్రి కొట్టో గుర్తుందా? మొన్న నన్ను కొట్టో గుర్తుందా? అసలు గుర్తులేదు. మాకు గుర్తుందమ్మా. మందులు కూడా వాడుతున్నాను నాన్న. మందులతో తగ్గిపోద్ది. మందులతో తగ్గదురా. నాకు తెలిసిన భూత వైద్యుడు ఒకడు ఉన్నాడు. వాడిని పిలిపిస్తే తగ్గుద్ది. మరి పిలిపించు. హలో భూత వైద్యుడు. మీ లోపల దయ్యం ఉందని ఇప్పుడే నిరూపిస్తా. ఆ విషయం మాకు తెలుసు, నిరూపించు. ఎలా అండి? ఇక్కడ చూడు. కసా 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 కస్ కస్. మీరు ఏం చేసినా అక్కడ అలా కొట్టుకుంటున్నది. దీంట్లో దాని ఆత్మను దూర్చా. ఇది ఎలా చేస్తే దాన్ని అక్కడ చూస్తాం చూడు. కసా. ఒక్కసారి నాకు ఇస్తారా అండి? దీని దగ్గర నిజంగా దీన్ని గుచ్చితే? గుచ్చితే ఎలా చేస్తే అలా చేస్తుంది. బొచ్చు మరి ఇందాక చేసావు కదే. అది ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది కదా, అది అందుకే చేసిన. నాకు ముందే తెలుసు. లేదు నిరూపిస్తా. రావే బయటికి. నా మొగుడు ఉండగా నా మీద చెయ్యేస్తారా? చంపేస్తా. బయటికి పో. సార్ నిజం చెప్తున్నా, నేనైతే అసలు మాంత్రికుణ్ణి కాదు, కానీ దాని లోపల మాత్రం ఖచ్చితంగా దయ్యం ఉంది. ఎవడు? దాన్ని ఎవడో ఒకడు గాఢంగా ప్రేమించాడు. వాడు చచ్చిపోయి దాని ఆత్మలోకి దూరాడు. వాడెవడో కనిపెట్టండి, లేకపోతే అందరికీ ప్రమాదం. ఏమండి నాన్నగారు. మన ఊరు వెళ్ళిపోదామండి. నాన్నగారు పిల్లాన్ని చంపేస్తారా? బాబు మేము ఇంట్లో ఉండమయ్యా, పదండి. మీరు ఇంట్లో ఉంటే నేను ఐసీయూలో ఉండాలి, నా వల్ల కాదు. ఏమన్నా నాకు భయం వేస్తుందండి. నిన్ను ఎవడు ప్రేమించాడో చెప్పవే, ఆడు బతుకున్నా లేదో కనుక్కుందాం. ఏమన్నా గుర్తొచ్చిందండి. ఏమైంది? మా బావ నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేను యాక్సెప్ట్ చేయలేదు. అయితే వాడే చచ్చి దయ్యం వింటాడు. వాడి నంబర్ చెప్పు. నెంబర్ లేదండి. మరి మా నాన్నకి తెలుసు, మా నాన్న అడ్రస్ ఉంది. సరే మీ నాన్న అడ్రస్ ఇదిగో. నువ్వు ఇప్పుడే వెళ్తా. నువ్వు లోపలికి పని చూసుకో. సరే.
ఎవరండి ఇంట్లో? ఎవరు బాబు మీరు? ఫైమా వాళ్ళ ఫైమా నా కూతురే బాబు. సార్ అర్జెంట్ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. ఫైమాకి ఒక బావ ఉన్నాడంట. ఆ బావ ఫైమాని లవ్ చేశాడంట. వాడి ఫోన్ నెంబర్ తెలుసా? ఫైమాకు ఒక బాబు కాదు బాబు, 3 బావులు ఉన్నారు. ఆ 3లో ఎవరు లవ్ చేసిందో నాకెలా తెలుస్తుంది బాబు? ఎక్కడ కూడా 3 ఉన్నారా? ఎక్కడ కూడా 3 ఉన్నారా? ఆ 3లో ఎవడో ఒకటి లవ్ చేసి ఉంటాడు కదండి. నాకెలా తెలుస్తుంది బాబు? తెలిసిన వాళ్ళు తీసుకురండి. తీసుకొస్తాను, నువ్వు అడుగుతు కానీ ఇక్కడే ఉండవు. ఎక్కడ ఉంటాను తీసుకురా. ఫైమా 10 సంవత్సరాల క్రితమే యాక్సిడెంట్ లో చనిపోయింది బాబు. దీన్ని దెయ్యం పట్ల దెయ్యంతోనే కాపురం చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ మామయ్య గారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సో జడ్జెస్, ఈ దయ్యంతో ప్రేమ స్కిట్ ఎలా అనిపించింది శివాజీ గారు? భాస్కర్ బాగుంది, అందరు బాగా చేశారు. కీప్ ఇట్ అప్. లయా గారు ఎంటర్టైన్ అయ్యారా? స్కిట్ ఇస్ వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్ స్కోర్స్ టైం. శివాజీ గారు. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.